శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 10 సోమవారం ధనుసు రాశిలో సాధారణంగా మూలా నక్షత్రం, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే, గురుగ్రహం వల్ల జ్ఞానం, నిర్ణయశక్తి మరియు ఆధ్యాత్మిక విషయాల్లో అనుకూలత ఇస్తుంది. చంద్రుని యొక్క ప్రభావం వల్ల మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. కుటుంబ విషయాల్లో ఓర్పు వహిస్తే చాలా మంచిదండి. ఇక సూర్యుడి యొక్క బలం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు చేసే పనులో చురుకుదనం ఉంటుంది. శని యొక్క ప్రభావం వల్ల బాధ్యతలు పెరిగినా క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి ఫలితాలు అయితే పొందవచ్చండి. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే, సోమవారం కాబట్టి శివుని యొక్క ఆరాధన చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉదయం శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదలకు పాలు లేదా అన్నదానం చేయడం చాలా మంచిది. రేపటి రోజు సోమవారం కావడంతో పరమేశ్వరుడి యొక్క ఆరాధన అనుకూలంగా ఉంటుంది. అలాగే ధనుసు రాశికి అధిపతి అయిన గురుగ్రహ అనుగ్రహం కోసం శ్రీ దక్షిణామూర్తి స్వామి లేదా శ్రీ విష్ణుమూర్తి ప్రార్థన కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట రంగు వచ్చేటప్పటికి పసుపు మరియు లేత ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. ఇక రేపటి రోజున శుభ సమయం ఉదయం 6 నుండి 8 గంటల మధ్య పూజా ధ్యానానికి చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చండి. వివరాల్లోకి వెళ్తే, రేపటి రోజున సోమవారం కావడంతో పరమశివుడు యొక్క ఆరాధన చాలా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. శివలింగానికి అభిషేకం చేసి శివ పంచాక్షర మంత్రాన్ని భక్తులు జపిస్తే అడ్డంకులన్నీ తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం, కార్యసిద్ధి, మానసిక ప్రశాంతత కలుగుతాయి. అలాగే ఇక రేపటి రోజున ప్రత్యేకంగా సూచనలు: ముఖ్యమైన పనులు ఉదయం సమయంలో ప్రారంభించండి. కోపాన్నైతే నియంత్రించుకోండి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకొని పనులు ప్రారంభించండి. సాయంత్రము శివాలయ దర్శనం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక రేపటి రోజున ఈ రాశి వారికి ఒక ఊహించిన అంశం అనేది జరగబోతుందనే చెప్పుకోవాలండి. ఒక జీవితంలో అయితే ఒక అందనటువంటి ఒక ఫోన్ కాల్ అనేది రేపటి రోజునైతే మీ జీవితాన్ని అయితే రాబోతుందనే చెప్పుకోవాలి. ఆ ఒక్క ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. ఇంతకు మీకు ఇప్పటి వరకు కూడా ఎదుర్కొన్నటువంటి కొన్ని సంఘటనలు కూడా రేపటి రోజున మీరు ఎదుర్కోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే అసలు ఆ ఫోన్ కాల్ ద్వారా ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు, అందుకోబోతున్నారు, మీకు ఎదురయ్యేటువంటి ప్రతికూల సమయాన్ని కూడా మీరు ఏ విధంగా జయించగలుగుతున్నారు అనేటువంటివి పూర్తిగా అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికైతే ప్రయత్నించండి. రేపటి రోజు మీకు ఒక విచిత్రమైనటువంటి రోజుని కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే మీకు ఒక వార్త అనేది రాబోతుంది. ఆ వార్త ద్వారా మీకు నిజం తెలుసుకుంటారు. మరి మీ యొక్క వార్త ఏమిటి, అది జీవితంలో రేపటి రోజునైతే మీకు ఎలాంటి విషయాన్నిగా మారబోతుందనే విషయాన్ని కూడా క్లియర్గా తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా రేపటి రోజున చెప్పాలంటే, ఈ రాశి వారికి ప్రేమ అనేది చాలా సామాన్యమైనది అయితే కానే కాదండి. ఎందుకంటే ఈ రాశి వారు చాలా సామాన్యులైతే కారు. ఎంత గొప్పవారంటే నీతి నిజాయితీలు కూడా ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే అంత నీతి నిజాయితీ పరులు అని చెప్పుకోవాలి. మీకు మాత్రం పెట్టింది పేరు అని కూడా చెప్పుకోవాలి. మొట్టమొదటిగా చెప్పాలంటే మీ పేరు చెప్పాలి. ఎందుకంటే నీతి నిజాలు ఎక్కువగా, మంచితనంతో ఇక ఈ రాశివారు ఇలాంటి వారు తక్కువగానే ఉంటారండి. కానీ ఈ రాశివారు మాత్రం మంచి తెలివితేటలుగా అయిన వారు కూడా చెప్పుకోవాలి. అలాగే సందర్భాన్ని బట్టి నిజంగా ఎవరైనా సరే ఈ రాశివారు మంచి నిజాయితీ పరులండి. మీ యొక్క మౌనం కానీ, మీ యొక్క ప్రేమ కానీ అద్భుతంగా ఉంటుంది. వెనుకటి రోజుల్లో ఏంటంటే ఈ రాశివారులు చాలామంది ఉదాహరణ కూడా తీసుకుంటూ ఉంటారండి. ఇంత గొప్పవారు ఎక్కడా కూడా ఉండరని చాలామంది కూడా చెప్పుకునే విధంగా ఈ రాశివారు ఉంటారు. మీకు ఒక చిన్న మాట ఇచ్చినా, ఏదైనా ఒక సహాయం చేసినా గుర్తుంచుకుంటారండి. వెంటనే మీ మైండ్ సెట్ అనేది చాలా రకాలకు కూడా సిద్ధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అందరితో కూడా చక్కగా కలిసిపోతూ ఉంటారు. ఆచరణలో పెడుతూ ఉంటారు. ప్రతి విషయాన్ని అయితే మీరు ఆచరించే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎలాంటి సందేహం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శప్రాయంగా అయితే ఉంటారు. ఇక మీకు చాలా రోజులుగా ఉన్నటువంటి వ్యక్తులు నలుగురు ఆకర్ష బంగారంలో అయితే ఉంటారండి. అంటే చాలా ఆకర్షణ రూప లావణ్యంతో ఉంటారు. మీ పైకి కొంచెం గంభీరంగా ఉన్నప్పుడు కూడా మీ మనసు మాత్రం చాలా వెన్నెలా అయితే చెప్పుకోవాలి. ఏదైనా చేయాలని చెప్పి మీ మనసుకి ఒకవేళ అనిపించిందంటే కూడా ఆలోచించకుండా కొన్నిసార్లు అయితే మీరు తీసుకునేటువంటి ఫాస్ట్ నిర్ణయాల వల్ల కూడా ఏంటంటే మీ యొక్క జీవితం అనేది కొంత తారుమారు అవుతూ వస్తుంది.
కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే నెగిటివ్గా ఎదురు చూస్తూ ఉంటాయి. అయితే రేపటి రోజు ఏంటంటే మీరు తీసుకునేటువంటి ఒక ఫాస్ట్ డెసిషన్ వల్ల అవతల వ్యక్తులకు కూడా ఊహించని విధంగా అదృష్టం కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి. మీ శత్రువులకి అవతల వారు కూడా మీరు తెలుసుకోవడం నిర్ణయాలు చాలా ఉదాహరణగా ఉంటాయని చెప్పుకోవాలండి. అది మీ యొక్క శత్రువుల గుండెల్లో వాళ్ళని అన్ని రకాలకు కూడా మీకు మంచి అవకాశం ఇచ్చారు. కానీ మంచి పేరు కూడా వస్తుందని చెప్పుకోవాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. అవతల వాళ్ళకు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఉంటుందన్నమాట. నలుగురు చెప్పుకునే విధంగా ఉంటారు. ఇక రేపటి భర్తల విషయంలో కానీ, వ్యక్తుల విషయంలో కానీ మీకు ఏదైనా కానీ ఒక అద్భుతం అయితే జరగబోతుందని చెప్పుకోవాలి. మీకు రేపటి రోజునైతే ప్రవేశించడానికి రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో ఒక గొప్ప కొత్త వ్యక్తి ప్రవేశం అనేది జరుగుతుంది. కాబట్టి వారిని పొందడానికి ఖచ్చితంగా మీరు అదృష్టం అనేది చెప్పుకోవాలి. ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవాలి. ఏదైనా ఈజీ అయితే కాదండి. సామాన్యుడి విషయంలో కూడా కానే కాదు. ఎవరైనా కానీ మన జీవితంలో కొత్త వ్యక్తి మన జీవితంలో వారి యొక్క ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందంటే కనుక లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మనం చెప్పుకోవాలి. అయితే రేపటి రోజు మీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి యొక్క నూతన ప్రవేశం అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందండి. కరెక్ట్గా కూడా రేపటి రోజు సాయంత్రం లోపు మీకు ఖచ్చితంగా ఏదైనా కానీ ఒక ఫోన్ కాల్ కానీ సబ్మిట్ వార్త కానీ అనేది చెవును పడుతుంది. అది కూడా ఖచ్చితంగా కూడా ఫోన్ కాల్ రూపంలోనే అవుతుంది అనుకుంటా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చే వార్త రహస్యం అనేది మీ చెవిన పడ్డం, లేదంటే దానికి సంబంధించినటువంటివి ఏదైనా సరే తాలూకా విషయం కానీ మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయడం, ఇదంతా కూడా కొంత ఆశ్చర్యం అయితే కలిగిస్తుంది. ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతుందన్నమాట. మీ జీవితంలో ఏమిటంటే ఒక్కోటి అన్ని విధాలుగా కూడా ఒక రూపంలోనే లేదా మీకు సూచనలు ఇస్తూ మీకు ఖచ్చితంగా పడిన మనుషుల ద్వారానో లేదంటే ఒక విధంగా సందేహం రూపంలో దైవానుగ్రహం అనేది మీరు నమ్మాలి. ఇక ఇలాగే మీరు చేసే నీతి నిజాయితీ ఎక్కువగా ప్రేమతో ఉంటారు. కుటుంబానికి చాలా ఎక్కువగా గౌరవిస్తారు. స్నేహితులు కావచ్చు లేదా ఇంకెవరైనా కానీ అందరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీకు ఉన్నటువంటి అనురాగం కూడా వెలకట్టలేదని చెప్పుకోవాలి. అందరినీ అర్థం చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవాలి. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉండరండి. ఇక పాత స్నేహితులను కూడా కలుస్తూ ఉంటారు. మీ యొక్క కుటుంబ వ్యవస్థ కూడా చాలా దిట్టంగా అద్భుతంగా ఉంటుంది. అంటే మీకు ఉన్నటువంటి ప్రేమానురాగాలపై వ్యాఖ్యలతో అందరిని కూడా మీరు ఎక్కడా కూడా గొడవలు లేకుండా గొడవలు పడకుండా వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి మీరు ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటారు. మీరు ఈ విధంగా చేసి మీ యొక్క కుటుంబ వ్యవస్థను అద్భుతంగా మార్చిపెట్టుకుంటుంటారు. గొడవలు లేకుండా పీస్ఫుల్గా అయితే గడిచిపోతూ ఉంటుంది. మీ జీవితాన్ని రేపటి రోజున మంచిగా అద్భుతంగా చేసుకుంటూ ఉంటారు. ఇక రేపటి రోజున ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రభావం అనేది మీ జీవితంలో కలగబోతుందనే చెప్పుకోవాలి. అంటే వారు మీరు పనిచేసే చోటైనా కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట వ్యక్తులైనా కావచ్చు, మీ యొక్క ప్రదేశంలో ఉన్న ఇద్దరు వ్యక్తుల యొక్క పరిచయం అనేది రేపటి రోజున మీ జీవితంలో కలగబోతుంది. ఇది కొంత చెడు దిశగా రేపటి రోజునైతే కనిపిస్తూ ఉందండి. కాబట్టి ఈ రాశివారు రేపు కొంచెం అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పుకోవాలి. జ్యోతిష శాస్త్రంలో కూడా చెప్పబడింది. మరి రేపటి రోజునైతే మీ జీవితంలో అవతరమైనటువంటి పరిచయాలు కొంచెం మీకు కొంత ఆనందాన్ని ఇస్తే, మరికొంత ఏంటంటే మిమ్మల్ని సందిగ్ధంలో పడేటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి. లేదంటే అలాగే రేపటి రోజున మీకు ఆర్థిక పరంగా కావచ్చు, పరంగా కావచ్చు, కొన్ని దిశల్లో మీరు చాలా రకాలుగా అయితే డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో మంచి ప్రాముఖ్యతను అయితే పొందబోతున్నారండి. అయితే ఇలా కాకుండా మీతో చాలా రోజుల నుండి మీకు దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, చాలా రోజుల నుండి మీతో మాట్లాడుకున్నటువంటి వ్యక్తి తిరిగి మరలా మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వారు మరలా మీతో పలకరించడము, వారు మీ దగ్గరికి రావడము, ఇటువంటివి జరగడం వల్ల మీకు చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయట ఉత్సాహాన్ని, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని, మీ మనసులో లేనటువంటి ఆనందాన్ని నింపుతాయి. అంతేకాకుండా తిరిగి వారితో మీలో ఉన్నటువంటి ప్రేమను వారితో చెప్తారు. ఇలా నూతనమైనటువంటి ఉత్తేజంలో మీ మనసు అనేది చాలా తెలివిపడుతుందనే చెప్పుకోవాలి. ఇక రేపటి రోజు ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా ఉద్యోగ వ్యాపార విషయంలో చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజునైతే ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా చాలా అనుకూలమైన రోజు అని కూడా చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే రేపటి రోజున ఈ రాశి వారికి శుక్రుడి యొక్క ప్రభావం బలంగా ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారంలో ఉన్న వారికి కూడా, ఉద్యోగస్తులకు కూడా కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు పొందుతారు.
వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఆర్థిక పరంగా అనుకోని ధనలాభం కలిగే అవకాశం అయితే ఉంటుంది. పాత బకాయిలు వసూలవుతాయి. పెట్టుబడుల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా కుటుంబ సభ్యులతో అయితే చాలా ఆనందంగా గడుపుతారు. బంధువుల నుంచి మంచి శుభవార్తలు అందుతాయి. ప్రేమ వ్యవహారాల్లో మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో సాధారణంగానే ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం అయితే చాలా మంచిదండి. నిద్ర సమయాన్ని క్రమబద్ధకంగా ఉంచుకోండి. విద్యార్థులకు రేపటి రోజు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలో సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజు నీ రాశి వారు చాలా కాలంగా ఎదురు చూసిన ఒక శుభవార్త అయితే మీ జీవితంలోకి కొత్త అధ్యయనానికి అయితే నాంది పలకబోతుంది. ఇక రేపటి రోజున వచ్చిన అవకాశాన్ని మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి. రేపటి రోజున ఈ రాశి వారికి సోమవారం కావడంతో కొంచెం అదృష్టం, ధనలాభం, రాజయోగం అన్నీ కూడా పూర్తిగా కలగబోతున్నాయని చెప్పుకోవాలండి. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.